మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికాడు అనమాట. రే భీముడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెరుగులు తిరిగిపోతావు? పొట్ట నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. నోర్మా, ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో ఒకటి చేయండి. నిజమే. పూజ నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా, వస్తున్నానండి, నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. అయ్యో బాబా, ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటండి పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వు ఎలా సత్తావు? అయ్యి బాబో, ఇందాక నేను ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. పూజ, నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ, నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా 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 చెప్పా. నీకు కొంచెం లూస్ అని చెప్పాడు. అంతేలే, ఇల్లరకం అంటే అందరికీ లోకువేలే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకెల్లప్పుడూ విస్పర్స్ నో టెన్షన్ తోడుగా ఉండాలి. చిచ్చి, ఇంగ్లీష్ కదా ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గారు పొద్దుటే ప్యాకెట్ చూసావా? దట్ జున్ను పట్టుకొచ్చినోడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిస్తాను చూడు. అదా, ఇదేంటి ఒంటి మీద బట్టలను తాకట్టేస్తున్నావు? సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు? నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరేగా, ఇందాకటి కౌంట్ సంగతి ఏంట్రా? ఇదిగో తీసుకో. ఎర్రబాబు ఏట్రా బులిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడు? బట్టలు తీసుకో. రే ఎర్రబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ను చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ, నిన్నటి నుంచి తెగ సంపేస్తుందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తానండి, దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా ఉత్కారేయగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. కమ్ ఆన్ ఎర్రబాబు, నన్ను చూస్తావేరా? చెప్పరా. చెప్పరా చెప్పు. జున్ను అండి, జున్ను. జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep. Morning become tight. Okay. I know how to make curd, but I want to know about జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే, ఇప్పుడు జున్ను గురించి చెప్పు. చెప్పేనా? చెప్పేయ్. చూడు, చెప్పు. ఫాలో మీ. కూర్చోండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. You take this buffalo milk. And you take another buffalo milk. Not this buffalo. Another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Okay. Then you put after 15 minutes small bellam unda. What is bellam? English lo cheppe. Brown sugar. Brown sugar. Not that brown sugar. Not that. Not that. Bellam unda. కిరాణా కొట్లో దొరుకుద్ది అది. అపార కొట్లో దొరికితే. Sweet sugar. వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. You put sweet sugar. After 15 minutes it is burning, boiled. You put some miryalu. What is miryalu? Small black balls. ఓ పేపర్ తీసుకో. Pepper. కాదు, Pepper. You put some pepper. It is burning, boiled. After 1 hour, next 1 hour, it become tight. That is called జున్ను. లాస్ట్ డే నిన్న తిన్నావే జున్ను, ఇదే. ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఓడి చేసింది గేదె జున్నులా లేదు, గేదె పేడలాగా ఉంది. పెంట్లో ఇంగ్లీష్. రెండోసారి అవమానం. నో, సెకండ్ ఇన్సల్ట్. లోకంలో ఇడికి ఒక్కడికే చెల్లి ఉంది, దాన్ని ఎవడైనానంటే కాలు చేర కొడతాడు. పెద్ద మోనగాడని మెడలో మసిగుడ్డ ఒకటి.
అదేంటి గీత మనం ఎరగొట్టింది అటు చెయ్యి కదా కాలని చెప్పాడేంటి తన్నులు తిన్నా ఏదో అబద్ధాలు మాలేదు. అవునా అన్నయ్య చెయ్యొక్కటే ఇరుక్కొట్టాడు, కాల్జీలకు అస్సలు వెళ్ళలేదు. నువ్వు నోర్మే వీళ్ళకి అరగ సాక్ష్యమని ఆ దశరథరావు గారు సొంత కొడుకును కాదని నన్ను ప్రెసిడెంట్ ఎందుకు చేశాడే? ఈ ఊళ్ళో చేసి ఎదగొడాలని తీర్చడానికి అనుకుంటున్నావా? పౌరుషం ఇలాంటిలో కాదు, చదువులో చూపెట్టాలి. ఇంటర్మీడియట్ 5 ఏళ్ల నుంచి అలా పెడుతున్నాం మనం. అందరిలాగా తప్పగానే వదిలేదుగా, కష్టపడి సంవత్సరానికి ఒకటి పాస్ అవుతున్నాం కదా. అందుకే కదా నాన్న పట్టు వదిలిన ఎర్రబాబు అంటారు అందరూ. 2 ఏళ్లలో అయిపోవాల్సింది 5 ఏళ్ళైనా అవలా. పైగా పట్టు వదిలిన ఎర్రబాబు అని పేరు ఒకటి. నాన్నకి ఎప్పుడు తెలుస్తుందే, ఒక్కసారి చదివి పాస్ అయితే ఏం గుర్తుండవు. 5-6 సంవత్సరాలు జాయిగా చదివా అనుకో, పోనాది స్ట్రాంగ్ గా ఉంటది. ఐ టాక్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దిస్? నా బంగారు కొండ, నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ ఊళ్ళోనే లేడురా. ఈ ఊర్లోనే కదే, మన జిల్లాలో లేరు. కరెక్ట్ రా అన్నయ్య. ఎలాగా దాన్ని గారం చేసి జడగొట్టింది. ఒరేయ్ ఓ పని చేయరా, చదువు మానేసి పొలం దగ్గరికి రారా. ఈ గొడవలన్నీ పోయి నా తలనొప్పి తగ్గుతుంది. ఏదవా గొడ్ల గోపలాగా చూపేడురా. చూడనానా, నిన్ను ఎవరో ఏదో ప్రెసిడెంట్ చేశారంటే నాకు అనవసరం. నిన్ను గాని అమ్మని గాని చెల్లిని గాని ఎవడన్నా ఏమనంటే నరికేత్తా అంతే. ఈ పౌరుషం చదువులో చూపించవా? ఎరబాబు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? నాకు ఆయన పెట్టాడుగా, చాలు ఆయనకు పెట్టు తింటాడు. ఎందుకండి ఎప్పుడు వాడు అన్నం తింటున్నప్పుడే తిడతారు? చూడండి అన్నం మధ్యలో మానేసి అలా వెళ్ళిపోయాడు. మధ్యలో మానేసి వెళ్ళిపోయాడా? అటు చూడు. తింటే తిన్నాడు, వండి పెట్టా నేను ఉన్నానుగా. మీకెందుకు, మీరు తిందరుగా రండి. Hello. Hi. How are you? Hi. Yeah. 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 Oh. I'll talk to you later. Okay. Yeah. Yeah. Yeah, I am sorry. Oh my God. Hey, go. Hey, you go. What do you want? I want you. You want me? Yeah. For what? You, me, mutual understand. ఒక మొగోని వే ఉండి నాతో మ్యూచువల్ అండర్స్టాండ్ ఏంట్రా? లండన్ ఎవరు దొరకలేదు నీకు? హాయ్, మీరు తెలుగోరండి? నువ్వు కూడా తెలుగోడివేనా? హాయ్. ఒక తెలుగోడి వే ఉండి పాడు బుద్ధులేట్రా? పాడు బుద్ధులు ఏంటండి? ఇందాకటికి వెళ్ళి వెనకబడి అడిగేది. నేను అడిగేది అవసరం లేదు, విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా పొరపాటు పడుతున్నారండి. ఇద్దరు మగ్గాలం కలిసి ఏమండి, మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఎర్రబాబు లంకపల్లి. నేనేదో పాలు మీ ఫోన్ కార్డు ఇస్తే ఫోన్ చేసుకుందామని అడిగితే మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు. హాయ్. అరే సమజ్గానే పరిచయం అయిపోయి వెనకబడి పడుతుంటే నీకు ఫోనే కదా కావాలి. నేను దొరకపోతా. సైడ్ ప్లీజ్ ఎవరు టెన్షన్ పడకండి అమ్మా, నేను వచ్చాను కదా. ఒరే గుమ్మతా సతీష్, ఈ లంకపల్లి మొత్తం మీద ఇంగ్లీష్ లెటర్ సింపాలన్నా చదవాలని ఈ బులిబాబుడలో ఇలాగే రే సింపడానికి నువ్వు కరెస్ట్రా తెలుసులావా? చదవటానికి మా ఎర్రబాబు వస్తాడు. రే ఇదేంటో తెలుసా? తెలుసురా, గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బుక్. అయితే తెలియదు అనమాట. పాస్పోర్ట్. ఎల్లేహ, ఈ తొక్కలో పాస్పోర్ట్ మా దొడ్లు గడిగే సత్తిగాడికి లేదా? వాడు దుబాయ్ రాలేదనరా. రే నాకు ఇంగ్లీష్ రాదని మీ ఫీలింగ్ కదా, చూపిస్తాను చూడండి నా పెతాపం. బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎనర్జీ విస్పర్.
నో టెన్షన్. వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్స్ ఫాలోస్ యూ. అచ్చు మాకు తెల్లరేటి రోజు టీవీలో చెడవటింగ్లు రేవి. టీవీలు బాగా సీప్ అయిపోయినాయి, అర్థం కాకపోయినా చూసేస్తున్నారు. ఏంట్రా దశరథ రామయ్య గారు అల్లుడు అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంతకు ముందు పోలియో చుక్కలకు బదులు పురుగుల మందని చదవాలా, అది తీసుకెళ్లి చేలో చల్లితే ఉన్న పురుగులు బలిచిపోయినాయి. అసలు మందు చల్లితే పురుగులేమి చావట్లేదు. బాబు రారా బాబు ఆ లేదురా ఇందాని చోటు చంపేస్తున్నాడు. ఒరే గుమ్మస్తా లెటర్ అడిగి చదివేస్తాడు. నాన్నగారు రాలేదా? పోయారా? మీ నాన్నగారు కదా, మా నాన్న రాలేదులే. లెటరా? ఇంగ్లీష్ ఎప్పటికి ఇంగ్లీష్ అమ్మా, అంత బీజీ కాదు. నీకు కష్టమే, వస్తే ఈజీగా ఉంటది. ఏంటి అయ్యారు బాబు గుట్టలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. అలాగా? ఒక పని చేయరా. ఏంటి? ఈ లెటర్ వచ్చిన ఆఫీస్కి ఫోన్ చేసి దీని మ్యాటర్ ఏంటో కనుక్కుంటాను కానీ అలాగే ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఓకే ఓకేనా? మైక్ టెస్టింగ్. మనో నోరిప్పితేనే ఇంగ్లీష్ రా. అవునవును, అంతా నీ అభిమానం రా. టెస్టింగ్ ల్యాబ్ ముందు మ్యాటర్ చెప్పా. కుళ్ళు మరే టు ద ప్రిన్సిపల్. తెలుగులో గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి. ఎలా స్కూల్ కి పంచాయతీకి సంబంధం ఏంటి? నువ్వు ఉండు బావా, దాని అర్థం నేను చెప్తాగా. జడ్పిహెచ్ స్కూల్ పక్కన పంచాయతీ ఆఫీసు తూర్పు గోదావరి జిల్లా లంకపల్లి అని దాని అర్థం. కదరా ఒరే బుల్లిగా, అదిగో స్కూలు, ఇది పంచాయతీ ఆఫీస్, అది కూడా తెలియదు నీ కంట్లో. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ఎర్రబాబు, ఐఎమ్ స్టడింగ్ 8th class, ఐఎమ్ సఫరింగ్ ఫీవర్, ఐ వాంట్ లీవ్, థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ ఎర్రబాబు, 8th class B section, రోల్ నెంబర్ 52. ప్రెజెంట్ సార్. అయ్యి బాబోయ్, తడిగుడ్డతో గొంతులు కోసి రకమేడు. ఎప్పుడో 8th class లో రాసిన లీవ్ లెటర్ మీ ముందు చదివి వినిపించేస్తాడా? నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరారా. అలాగే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ఊరికి తొందరలో గవర్నమెంట్ రోడ్లు ఎంతుందంట. చూసావా ఇంత పెద్ద మ్యాటర్ రెండు మొక్కలు ఎలా చెప్పాడో. ఎర్రబాబు ఊరికొక్కడిని ఇలాంటి మొగడు ఉంటే చాలరా. నిజమేలే, మీరంతా ఆడవాళ్ళైనప్పుడు మగోడు అవసరమే. ఏడిసేవలే అందరు తప్పుకోండి. ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలి. రే ఎర్రబాబు, అన్ని రోజులు నీ అనుకోకరా, ఇరికిస్తా, దొరుకుతావు కదా. కట్ చేయరా. ఛాన్స్ అయిపోయింది కట్ చేసి. బాబు చెప్పడం మర్చిపోయాను, ఊర్లోకి లండన్ పిల్ల వచ్చిందంట, సూపర్ ఉందంట, ఊరంతా తెగ చెప్పుకుంటున్నారా. పైగా బావా ఆ పిల్ల ఇంగ్లీషు సేమ్ నీలాగే నవ్వులేస్తుందంట. నీ అంత కాదులే పెట్టి బాబా. నవ్వులేస్తే మనకంటే ఊదేస్తే మనకంటే యాదవ్ సోదా ఆడండా. ఎంత మాట అన్నావు బా. ఊర్లో కొత్త ఫిగర్ వచ్చి మన కంటపడిపోతే ఏం బాగుంటుంది బా. ఓ పాలు చూద్దాం బా, ఇంగ్లీష్ ఫిగర్ కదా, చూద్దాం బా. అమ్మగారు రమ్మంటున్నారండి. అమ్మా అమ్మా ఏంటా రమ్మన్నావంట? ఏమి లేదురా, ఈ జున్ను ఇప్పుడు మాకెందుకులేండి మీ అభిమానులు. దశరథరావు గారింటి తీసుకెళ్ళిస్తావని. నేనివ్వడం ఏంటే, పనివాడికి ఇస్తాడు, వెళ్ళి ఇచ్చొస్తాడు కదా. సరే మీరు ఎలాండి అమ్మా, మేము చూసుకుంటాం కదా, మేము ఇచ్చొస్తాం. ఇప్పుడు ఆ పికర్ని చూడాలనుకున్నాం కదా, ఈ వంక తల్లి చూసొద్దాం. ఒక్క ఆడుదానికి ఎర్రబాబు వెళ్ళి జున్నిచ్చుటయా? అయ్య బాబు, మేము మళ్ళీ చూసి కదండి ఆ లెంక చూసి. అమ్మాయి పూజ, I'm sure I'll have a lot of things more exciting here. అదేంటి బా అమ్మాయి తెల్లగా ఉంది? యాదవ లండన్ వాళ్ళు తెల్లగుంటారు, అందుకే వాళ్ళు తెల్లోళ్ళు అంటారు. ఏమీ తెలీదు. నీ అంత లోక జ్ఞానం లేదుగా. ఏంటి తాతయ్య పిలిచావు? ఎప్పటి నుంచో పగటి వేషగాళ్ళని చూడాలనే దానివి కదమ్మా నువ్వు. అదిగో చూడు. తాతయ్య పగటి వేషగాళ్ళు కాదు, ఎర్రబాబు ఆడి ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వా? మరి ఆ బట్టలేమిటి, ఆ చేతిలో క్యారెట్రా? లండన్ నుంచి మీ మనరాలు వచ్చింది కదా, మా అమ్మ జున్నిచ్చిరా మందే. అమ్మా పూజ, మొన్న నువ్వు వచ్చినప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ అని ఒక అతను నీకు పరిచయం చేశానే, అతని కొడుకమ్మా వీడు. వాళ్ళమ్మ నీకేదో జున్ను పంపిందట, వెళ్ళి తీసుకోమ్మా. ఎక్కడికి వచ్చేస్తుంది? హాయ్ హాయ్, I'm Pooja. హాయ్ హాయ్. రెడ్ బాబు. రెడ్ బాబు? యా, రెడ్ బాబు, ఎడ్ బాబు. చంటి చంటి, రామ్, రంగడు, బుజి. బజ్జీ? నా బజ్జి, బుజి. బుజ్జి. బుజ్జి. ఆఫ్టర్ అంటే తర్వాత. జున్ను, మై మమ్మీ గివ్, యూ టేక్. మమ్మీ గివ్? యా. అమ్మా పూజ, తాతయ్య ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగోడు వీడొక్కడేనమ్మా.
Oh, really? అవునండి మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివింగే అంతే కాదండి బాబు టీవీలో ఇంగ్లీష్ వార్తల్లో తెగ మాట్లాడతాడండి. Yeah, now the village temperature is minimum 20 degrees, maximum 25 degrees. Today news, that's all. Okay. All you village people who know to speak English so fluently don't know how to close the zip? Yeah. What? Yeah. Really? Yeah. Oh, are you sure? Sure, yeah. ఏమిటమ్మా నవ్వుతున్నావు? చదువుకున్న వాళ్ళు జిప్ వేసుకోరంట. బాబు ముందు ఆ ప్యాంటు జిప్పంటే వేసుకోరా. ఎంతటి అవమానము ఆ పిల్ల లండన్ నుంచి రానేలా వచ్చినది పో. మీ మాత ఆ పిల్లకు జున్ను ఇవ్వమననేలా ఇమ్మన్నది పో. కార్యము ముగించుకొని రాక మనము ఎదవసొల్లు వేయనేలా వేసితిమి పో. ఆ సమయమునందు మీరు డ్రాయరు లేకుండా ప్యాంటు వేయనేలా జిప్పు మరవనేలా మరిచితివి పో. అది చూసి ఆ పిల్ల నవ్వనేలా మీకు ఎక్కడో మండనేలా మనకి ఇన్ని కష్టములు రానేలా నేను పైకి వస్తాను నీ బుర్రలు పగలనేలా పగిలినది పో. నాకు కింద పైనగా లేనేడుస్తుంటే జోకులేస్తావంట్రా? ఎంత మాట అన్నావా? నీ మంట మా మంట కాదా, మా మంట నీ మంట కాదా? టోటల్ గా ఈ మంట మనందరిది బా. ఎలాగైనా సరే మనము ఆ పిల్ల మీద కక్ష తీర్చుకోవాలి. గుడి చుట్టూ తిరగొద్దాం రా అక్క. అలాగే తొందరగా చుట్టండి అమ్మా, హారతి టైం అవుతుంది. సరే. అలాగే. అమ్మా దశరథ రామయ్య గారి మనవరాలు లంగా ఉన్నీలు ఎంత బాగుందో చూడు. హలో అంకుల్. బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ. హలో ఎర్రబాబు. హౌ ఆర్ యు? హ్యాపీస్. మా ఎర్రబాబు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఇంటర్మీడియట్. నాకు తెలుసు, అతను ఇంగ్లీష్ లో మాస్టర్ అని కూడా తెలుసు. అమ్మా ఇప్పుడు ఉపరసోది అవసరం అంటే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పదమ్మా, పూజ టైం అయింది. ఆంటీ ఏ పో. ఎర్రబాబు నువ్వు ఇట్రారా. పదండి పోదాం. మళ్ళీ బుక్ అయిపోయారా? చాలా ఎక్కువ చేస్తుందిరా. నీకు పెరుగల్లా చేస్తారో తెలుసా? తెలీదే. ఎలా చేస్తారబ్బా? టేక్ సమ్ మిల్క్ అండ్ యాడ్ సమ్ మోర్ బటర్ మిల్క్. నైట్ స్లీప్, మార్నింగ్ టైం. దిస్ ఈస్ కాల్డ్ కర్డ్. ఒరే మావా, ఇంత చిన్న పిల్లలు నిన్ను అవమానించడమా? నేను తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోతా. మరి జున్ను ఎలా చేస్తారు చెప్తా. జున్ను ఎలా చేస్తారంటే గురించి నేను చెప్తానే. నీ సావు ఈ సమస్యకి పరిష్కారం కాదురా. మరేంటి? దాని సంగతి నేను చూస్తాను. ఇక నుంచి అమ్మాయికి మనకి సంబంధం లేదురా. ఈసారి కనబడినా మాట్లాడదు. నా మీద ఒట్టేండి రా. ఇంకెప్పుడు ఆ అమ్మాయి కనిపించినా మనం మాట్లాడకూడదు. నీ మీద ఒట్టరా. హాయ్. హలో. సారీ. జరిగిందేదో జరిగింది. ఇక నుండి మన ఫ్రెండ్స్. ఏమంటారు? 3 సార్లు సారీ చెప్పింది. నీ అయ్యా నా మీద ఒట్టేశారా? అవును, నీతో మాట్లాడలేదు. బాగా ఆలోచించండి. నాతో ఫ్రెండ్షిప్ చేశారంటే మీకు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను. ప్రామిసే. పాపం ఎందుకు అమ్మాయిని చూస్తుంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా. ఎర్రబాబు గారితో తిరిగి బోర్ కొట్టేసింది. అవునా? అమ్మాయితో స్నేహం చేస్తే చాక్లెట్లు బిస్కెట్లు బోర్డు ఎత్తదరా. అంతే కదరా, ప్యాకెట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తారా? ఓకే, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వెళ్ళి అడుగు. ఎర్రబాబు. ఎర్రబాబు. ఏంటమ్మా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? అంతొద్దు. నీకంత లేదమ్మా. నీకు ఇంగ్లీష్ రాదన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడేది బట్లర్ ఇంగ్లీష్ అని నీ ఫ్రెండ్స్ తో పాటు ఊరు మొత్తం చెప్పాను అనుకో, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమంటావు? నువ్వు ఫ్రెండ్షిప్ చేయమని అంతగా బతిలాడాలంటే? అయినా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అరే ఫ్రెండ్షిప్ అంటే అలా దూరంగా ఉండకూడదు, దగ్గరకు వచ్చి కలిసిపోవాలి. రండి.
తలస్నానం అంటే చాలు పారిపోతావు. ఇదిగో మాయా, చిత్తూరు నాకు వెళ్ళినప్పుడు వెళ్ళావు, ఏమన్నా డైరెక్షన్ చేసావు లేదా? నేను డైరెక్ట్ చేయడానికి రెడీయేరా, ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, అందుకని పెద్ద కథ తయారు చేస్తున్నాను, చిరంజీవి గారితో డైరెక్ట్ చేద్దామని. మరి పావరావు తెలియక అడుగుతా, నీకు చిరంజీవి డైరెక్ట్ గా తెలిసేట్రా? బయలుదేడు నాకు తెలియపోటీ, ఆయనకి నేను తెలియదు కానీ. అయినా మెగాస్టార్ అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందే? ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడే సినిమాలు చూడటం మానేసావరా? ఈ మధ్యలో అన్ని కవర్ చేయడానికి నీకు బ్లూ ఫిల్మ్ తీసుకొచ్చాను. నేను కూడా చూస్తామాయా, నీకు లైవ్ చూపిస్తాను. రే నీకేం తెచ్చాను చూడు. ఏ కంపెనీ మాయా? వైజయంతి మూవీస్. ఇదేంటి పేరున్న కంపెనీ లేదు, కన్ఫ్యూజ్ అవ్వకు. ఈ గొలుసు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఎక్కడిది మావయ్య? పూర్ణోదయ కంపెనీ, ఇది పేరున్నదే. అక్కయ్య ఇది ఎలా ఉంది? వెంకటగిరా గద్వాలా? అంజనా ప్రొడక్షన్స్. చిరంజీవి కంపెనీ. ఇలాంటి చీరల పేర్లు ఎప్పుడు వినలేదే. ఇది సూపర్ గుడ్. ఏంటి మాయా అన్ని సినిమా కంపెనీల పేర్లు చెబుతున్నావు? రేయ్ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? అప్పుడేనా? ఇంకా 2 సబ్జెక్టులు ఉన్నాయి మావయ్య. అంత మేనమాం పోలిక. బాగా స్టడీ చేస్తే గానీ ఎందులోకి దిగడీడు. దిగడు అది ఇంటర్మీడియట్ పాస్ అవడం, సినిమా డైరెక్టింగ్ చేయడం 2 జరిగే పని కాదు. నువ్వు చెప్పిన దాంట్లో మొదటిదే కరెక్ట్. ఊరికే మాయా మాటలు పట్టించుకోవాల్సింది నువ్వే, నేను కాదు. రామా బావా ఎవరి అమ్మాయి? మన దశరథరామయ్య గారు మనరాలు రా, లండన్ నుంచి వచ్చింది. ఓ విదేశీయా? ఏంటంటే ఇది సన్బాత? సన్బాత్ అంటే ఏంట్రా? అది సన్ బాత్ అంటే సన్ను బాత్ మాయా. అక్కయ్య సన్ బాత్ అంటే వీడు నీకేమవుతాడు? కొడుకు. సన్ నువ్వేం చేస్తున్నా? స్నానం చేస్తున్నాను. బాత్ అది సన్ బాత్ అంటే అదే. అది కాదు. అదేంటి మాయ నువ్వు నాకు అలా చెప్పావు? అత్తగారు అలా చెప్పింది. నమస్కారం బాబు. నమస్కారం రా. ఏంటి ఈ చేపలు మీకోసమే పట్టుకొచ్చానండి, తీసుకెళ్ళండి. వద్దురా, ఇవాళ శుక్రవారం నేను నీసి తిన్నాం. అదేంటండి ఇంట్లో ఉండేది మీరే కదండి, ఇంట్లో వాళ్ళు తింటారండి. ఎవడ చెప్పాడురా నీకు నేను ఇంట్లో వంట చేస్తున్నానని? అయ్యి బాబోయ్ గట్టిగా రకండి, ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలిసిందంటే మీ పరువే పోద్ది. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనరా చెప్తా. నీ దగ్గర చేప కొంటాను రా, కానీ నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాను. అదేం చేప? శీలావతి అండి. ఇది నిజంగా శీలావతేనా? శీలావతేనండి బాబు. ఇది శీలావతి కాదని తెలిస్తే చచ్చిపోతారే. చంపేయండి. ఎంత? ఇదా అండి 100 రూపాయలండి. శీలావతి. దీని పొట్టేంట్రా ఎత్తుకుందే? కడుపుతో ఉందండి, జందీసి ఎప్పుడు ఎట్టేసుకోండి. అదేంటండి నన్ను కొట్టారు? నన్ను మోసం చేస్తావరా? నేనేం చేశానండి? ఇదే చేప అన్నావురా? ఇది శీలావతి అండి. గర్భవతి నట్టుకుని శీలావతి అని చెప్పి నాకు అమ్మేస్తావా? నా వందలకి అబద్ధాలు చెప్పినందుకు ఈ చేప కూడా అట్టుకెళ్తాను. పొద్దున్నే యాదవ్ లేరేంటి? ఏంట్రా ఎర్రబాబు గారు మనల్ని చూసి దాక్కుంటున్నాడు? అవునరా. ఏరే ఎర్రబాబు దాక్కుంటున్నాయింట్రా? నేనా దాక్కున్నానా? ఎల్రా ఎరా కాదు దూరంగా ఉంటున్నాయేంటి? ఈ మధ్య కొంతమంది కావాల్సిన వాళ్ళు ఎదవలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారులే. ఓయబ్బో మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు ఎదవలకు దూరంగా ఉండరా. అయినా నీతో తిరగడం మానేశానా? ఎంతైనా చాలా ఎక్కువైందిరా. మీరేమన్నా అనుకోండిరా, మీ ఎదవ స్నేహాలు మానేసి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేద్దాం అనుకుంటాను. ఎర్ర బాబు నువ్వు పుసుక్కుని ఇంటర్ పాస్ అయితే మా నాన్న నన్ను మీ నాన్న నిన్ను అయినా నేను నడుం బిగించాను. ఈ పోరాటం ఆగదాం. బావా అటు చూడు, ఆ చెరువు గట్టుకి చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే చెంబు ఒకే చెయ్యి పట్టుకొని చెయ్యాటి చెంబునాదిరా యాతాబా. వాడి గురించి ఎందుకులేబా, గుర్తుందే నీకు దెబ్బ తగిలితే నేను సూపు రాసుకునేవాడిని, నేను సూపు రాసుకుంటే నీకు ఏడ్చావు. ఒరే రాస్కే గుర్తుందే? ఆనాటి ఆ స్నేహమాన పాడండి బే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఇదేలే పాట గుర్తు చేశారు కాబట్టి ఈ పాలకి మీకు కూడా కొంత టైం కేటాయిస్తాలే. ఎంత వెచ్చడి మాట చెప్పావు బా. ఈ శుభ సందర్భంలో చల్లటి బీరు ఒక గంటసే ప్యాక్ వేసుకుందాపా. మీరు జీవితంలో బాగుపడర్రా. మేమేం తప్పు చేసాం బావా? తప్పున్నారా? మందు పేక. ఒరే మీకు జన్మనిచ్చి మీకు చిన్నప్పుడు బంధువులాగులు తొడిగి వయసొచ్చాక ప్యాంట్లేసి మిమ్మల్ని కాలేజీలకు పంపించి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటారే మీ అమ్మా నాన్న, వాళ్ళ రక్తం రాది. ఒరే ఒరే మీరు పేకాడతారే అవి పేకలు కావురా, మీ అమ్మ నాన్న మాంసం ముద్దలు రా మూర్ఖుడా. మాంసం ముద్దలా? ఈడయ్యా ఆ రోజు
యథా యథా హి ధర్మస్య పేకాటే పవిత్రస్య. ఎక్కడ పేకాట వర్ధిల్లుతుందో అక్కడ ప్రజలు పంటలు పండి సుఖ సంతోషాలతో ఉంటారు. అలనాడు పాండవులు పాచికల బదులు పేకాడుంటే పరిస్థితి కురుక్షేత్రం దాకా వచ్చేది కాదు. పేకలు మనకు తోకల్లాంటివి, వాటిని మనతో ఆడించండి, ఆడుకోండి. ఇది ముష్టి మూర్ఖులైన మీకు మీ బావ ఎర్రబాబు ఇచ్చే పేకోపదేశం నాయనలారా. అమ్మని ఏరా మేము తాగేది రక్తము, మేము ఆడేది మాంస ముద్దలతోని మాకు ఎదవ నీతులన్నీ చెప్తావా? ఆటే రాని మాకు రాజుది రాణిది ఆసు బోసని మాస్ మాటలు చెప్పి ఇప్పుడు నేను ఎచ్చక చదువుకుంటా తొడగొడుతున్నా నడుము బిగించాడు ఊకుంటా అనుకున్నావా? అష్ట కష్ట నిష్ట కుష్ట కష్ట దరిద్రుడు. ఏంటే మీరు మారర్రా. వజ్రానికి సాన పెడితే మెరుస్తుంది, రాయికి సాన పెడితే పగులుతుంది. అందుకే మీరు రాళ్ళు, నేను వజ్రాన్ని. వస్తా. లండనేటో తెలుసు. ఏడ్చేవులే. ఓకే రాణి, స్ట్రైట్ గా నిన్ను మాట్లాడగలనుకుంటున్నాను. నీ నుంచి నాకు సాయం కావాలి. రాణి నన్ను తెలిపవాలి. అదేంట్రా అలా తల తిప్పుకుంటున్నావు? చెప్పు రాణి. ఎలా చెప్పను? అలా మాట్లాడకపోతే అర్థం ఏంటి? చెప్పు రాణి, చెప్పు. బాబు పూజ ఏంటి? ఏంటి పూజ ఎత్తుకుంటున్నావు? ఏమన్నా బాగొట్టుకున్నావా? రాణి ఎక్కడ? రాణి గురించి నీకెవరు చెప్పారు? నువ్వు దాస్తే మాత్రం తెలీదా? అది కాదు పూజ, టైం వచ్చినప్పుడు చెప్దాంలే అని. నీకు రాణి అంటే అంత ఇష్టమా? ఇష్టమేంటి పూజ, ప్రాణం. ఈ ప్రపంచంలో బాబాయ్ అయిపోయిన తర్వాత రాణియే నాకు ప్రాణం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్ళేవాడిని. చెరుకు తోటల్లో మేమే, చెరువు గట్టున మేమే. ఒక్క మాటలో చెప్పాలంటే చిలక గోరింకల్లాగా చట్టపట్టాలు వేసుకుని తిరిగాం పూజ. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒకే దుప్పట్లో పడుకున్నాం పూజ. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే దుప్పటి. ఈ ఎర్ర బాబు, ఆ స్టూపిడ్ రాస్కల్ని చూపించు. ఎక్కడ దాచావు? చూపించు. పూజ, రాణి ఎక్కడ? రాణి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోనండి. ఆహా, ఏం చేస్తావు? రాణిని చూపించు ప్లీజ్. రైట్ నౌ ఐ వాంట్ టు నో హూ ఇస్ రాణి. టెల్ మీ. నువ్వు చూడాల్సింది రాణినే కదా, ఇదిగో చూసుకోండి. ఈ టైంలో జోక్సా? నేను చూడాల్సింది కుక్కని కాదు, రాణిని. I want to see that రాణి. నేను చెప్పేది దట్ రాణి, అదే దిస్ రాణి. చచ్చిపోయి 2 years అయింది. ఎర్ర బాబు, నువ్వింతసేపు మాట్లాడింది కుక్కతో, రాణితో కాదు. నో, రాణి అనే కుక్కతో. అసలు నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను? నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాణి? నిజం చెప్పు. పిచ్చి కుక్కలాగా కనపడుతున్నావు. ఎర్ర బాబు, నేను కుక్కనా? అవును. మళ్ళీ పోయి బావా. మావయ్య గారు లేని ఈ ప్రపంచంలో నేను బతకలేను బావా. ఇలా తెగ తాగేసి నేను కూడా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో చచ్చిపోతాను బావా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో కబుర్లు అవి తాగబాయి. ఈ శత్రులకి ఏం తక్కువ లేవు. నన్ను మాత్రం లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం. పూజకి ఏ లండన్ కుర్రోడితోనో పెళ్లి జరగపోద్దా, పూజతో పాటు నేను కూడా లండన్ వెళ్ళిపోతానా అనుకున్నాను. నాకు అదృష్టం ఎక్కడుంది? ఛీ, కనీసం ఎర్రబాబు గడితే లండన్ అయినా బాగుండేది. ఎర్రబాబా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. దీంట్లో అర్థం కావడానికి ఏముంది? మన ఊరు పేషెంట్ గారు అబ్బాయి ఎర్రబాబు, మన పూజ లవ్ చేసేసుకుంటున్నారు. లవ్? ఓ, నీకెలా తెలుసు? నా ఒక్కడికే తెలుస్తామేటి, ఊరంతా ఫ్యాక్టరీ సైరన్లాగా వీళ్ళిద్దరి గురించే కూసేస్తున్నారు. గ్రేట్. నిజంగా నా కూతురు ప్రేమించిందా? లవ్ చేయడం ఏంటి? ఆ ఎర్రబాబు గడితో కలిసి అరటి తోటలో చెరుకు తోటలో సెడ తిరిగేస్తా పంటలన్నీ నాశనం చేస్తుంటాని. బులిబాబు, ఇది నిజంగా గుడ్ న్యూస్ రా. ఇది గుడ్ న్యూసా? ఇంకోటి చెప్తా నేను. వీళ్ళిద్దరూ కలిసి రోజు గోదావరి గట్టు మీద కూర్చుని గట్టు గండెట్టే ఎలా ఉన్నారు. రేయ్, నా కూతురు నాకు సగం రెస్పాన్సిబిలిటీ తగ్గించిందిరా. పూజ కనుక ఆ విషయం ముందు చెప్పుంటే ఈ పాటికి నిస్తార్థం అయిపోయింది. రేయ్, లండన్ లో ఇది వెరీ కామన్ రా. మొహం అలా పెట్టుకో, నవ్వు యాదవా. ఏంటో ఈ మాత్రం దానికి పెద్ద బిల్డప్. బాప్ 1 నంబరి, బేటీ 10 నంబరి, మేక్ తెంగరి. తనే నా సర్వస్వం రా. అమ్మాయి నవ్వితే నవ్వినట్టుండదు,
పువ్వులు పూసినట్టుంటది. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కాదు, నా గుండెల్లో ఉంది. తను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనురా అంటావు అంతేగా. బావా బామర్ది, నువ్వు ఇంగ్లీషే కదా బావా, నా మనసులో ఏముందో చదివేశావు. ఇద్దరిది ఒకే వయసు కదా బావా. ప్రేమంటే ఏంటో తెలియదు నాకు అమ్మాయి ప్రేమంటే ఏంటో తెలియజేసింది బావా. కానీ నా గుండెల్లో ఉన్న ప్రేమని చెప్పాలంటే భయంగా ఉంది బావా. భయం ఎందుకే? మేము అందరం ఉంది ఎందుకురా? నీకు సాయం చేయడానికేగా. ఎరా నువ్వేం భయపడకరా. ప్రేమని ప్రేమించుకునే వాళ్ళని సావనేమను. ఆ అమ్మాయిని లవ్ చేసేలా చేసి వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోపోతే ఎదిరించే నీ పెళ్లి చేసే బాధ్యత నాది బావా. ఎందుకంటే బామర్ది, మనకు కూడా ఈ మధ్య లవ్ లో టచింగ్స్ ఉన్నాయి కదా. ఎంతకా అమ్మాయి ఎవర్రా? సిగ్గుపడింది సార్లే చెప్పు. ఎవరని చెప్పమంటావు, ఏమని చెప్పమంటావురా? ఆ అమ్మాయి ఆస్తిలోను, అంతస్తులోను, చదువులోను, అందంలోను, రంగులోను, అన్నిట్లో నీకన్నా ఎక్కువ అంటావు. అది కాదు, ఎవరో చెప్పరా. చెప్తా. ఒరేయ్, ఆ అమ్మాయి ఎవరో కాదురా. మరి టెన్షన్ పెట్టకుండా చెప్పరా. లండన్ నుంచి వచ్చిన పూజ. అమ్మాయి లేకపోతే నీ గోదావరిలో దూకి చచ్చిపోతా. పూజ కావాలరా? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగావరా, మాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు నీకు? అదే బావా, నువ్వు పూజని పేమెత్తున్నావు అని మాకు తెలిసిపోయింది. మాతో చెప్తే తప్పనుకున్నావా? అదేం కాదురా. అరే బా, అన్ని విషయాలు అందరి దగ్గర మాట్లాడుకోలేవురా. కానీ ఆ దేవుడు అన్ని విషయాలు మాట్లాడుకునేందుకు మనకు ఫ్రెండ్స్ ఇచ్చాడు రా. టాయిలెట్ లో సెంటు కొట్టారేటి? ఎలా ఉందిరా బారు? ఈ టేబుల్ కుర్చీలు ఇండియాలో కూడా ఉన్నాయిలే. ఏడ్సేవలో ఎదవా, ముందు ఎంజాయ్ చేయడం నేర్చుకో. అయితే నీళ్ళు బావ రాతాకెత్తనే. ఇదేంటి బావా బెల్లపాకలాగా ఉంది? లండన్ సర్క్ కదా, అలాగే ఉంటది. ఓహో, అయితే ఇంకోటి పోయి కొట్టు. వద్దు బావా, మనకి గ్లాసులో ఈ చాలా బాటిల్ ఎత్తేస్తానే. అరే రే బులిబాబు, పూజ విషయంలో నేను చేస్తున్న పని కరెక్టేనంటావా? చాలా చండాలంగా చేసావు. నువ్వు బట్టలు కార్లు మార్చినంత ఈజీగా మనుషుల జీవితాలు మార్చేస్తున్నావు. పొగుడుతున్నావా తిడుతున్నావు? రేయ్, బుద్ధునోడు ఎవడన్నా నేను పొగుడుతాడరా? బులిబాబు, స్లిప్ అవుతున్నావు. రేయ్, అవుతాను రా. మంతానోడు ఎవడన్నా స్లిప్ అవుతాడు. ఒరే, అసలు నువ్వు పూజ జీవితంతో ఎందుకు అంతలా ఆడేసుకుంటున్నావు? మర్యాద మర్యాద. నీకు మర్యాద ఎలాగిస్తారా? మంచితనం లేదు, మంచి గుణం లేదు. ఏదో ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి పద్ధతిగా పెళ్లి చేసి గౌరవం నిలబెట్టుకోవాల్సింది పోయి ఆ ఎర్రబాబు గారు లండన్ వచ్చే ఫిట్టింగ్ ఎందుకు కట్టావురా? రేయ్ బావగా, నేను మందేసిన తర్వాత నాకు బావైనా ఒకటే, ఆడి బావమరిదైనా ఒకటే. చంపేస్తాను రేయ్. అసలే ఈ బుల్లిబాబు గారు లంకపల్లిలో పులే. వస్తున్నావా? మందు ఎలా ఉంది? 7 సేవలే, ఇంతకంటే స్ట్రాంగ్ బోర్డు తాగాం. ఇది అసలు మందేనా? ఇదేంటి బా, ఒక్క దెబ్బ మొత్తం దిగిపోయింది. నువ్వు తాగింది మందు కాదురా, కూల్ డ్రింక్. రేయ్ బులిబాబు, నువ్వు బాగానే అర్థం చేసుకున్నావురా. పూజ ఇండియా వెళ్ళదు, ఎర్రబాబు లండన్ రాలేడు. ఎలా బావా? చెప్పను రా, చేసి చూపిస్తాను. రా. ఏందో అయ్యారా బాబు డల్లు కూకున్నావు? అరే, ఆ ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ కొనుక్కోమని మామూలు పంపించిన. నువ్వేం ఫిక్ర్ చెక్దా, 2 పెగ్గులేదా? నాకు అలవాట్లేదండి. అలవాటు ఏంది ఈ లండన్ సరికి వస్తావుదా? వద్దండి. నువ్వు రమ్మా. అరే కూకోవా. వద్దండి, నా మాట ఏనండి సార్. అలవాటు అయితే సరే బాలుడు. వద్దండి, నాకు అలవాట్లేదండి. అరే కదేంద్రా, రేపు పెళ్ళైనాక అలవాట్లేదు ఫస్ట్ టైం మానేస్తావా? గీత కూడా కంతనే. వద్దండి. అయ్య కొద్ది తాగవా? వద్దులేండి. అరే గిద్ద తాగవా అంటే కాసేపట్ల సరి పెరుగుద్ది. ఇప్పుడు నువ్వు మంద తాగలేదనుకో, పొద్దుగాల ఈ సలికి నువ్వు లేవలేవు, పూజను చూడలేవు. మీకోసం నేను కొంచెం తాగుతా. కూతం తాగు. తాగు కొంచెం. ఆ గ్లాసులో పోసుకొని మళ్ళీ తర్వాత ఎక్కువ తాగమని. ఎందుకంటే పల్లెడు గ్లాసులో పోసుకో. గ్లాసులో పోసుకొని గ్లాస్ గ్లాస్. ఇదేంటి మొత్తం బాటిల్ మొత్తం తాగుతున్నట్టరా? కూతంత తాగుతా అని ఫుల్ బాటిల్ లేపినావు అంటే నువ్వు తాగుడు మొదలు పెడితే పీపాలు కావాలి. ఏం చేయమంటారు? బాధ, ఆ బాధతో గుండె బరువు అయింది. ఆ బరువు ఫుల్ బాటిల్తో సమానమైంది. బాధపడకూడదేరా బాబు. కొట్టకుండా కిస్ పెట్టుకుంటారా బాబు? పూజ ద్వారా నేను బాధపడుతుంటే బాధపడద్దంట. బాధపడాలి. బాధపడుతూ కూర్చుంటే పూజ ఎలా దొరుకుద్దమ్మా? దొరకదు. అంటే నా పూజ దక్కదంటావురా?
ఏవో కొట్టుడు కొడుతున్నా నడిపాటుకొని తూచా ఇందాకటి నుంచి నేను నిన్ను కొడుతున్నానా తెలియట్లేదా? ఎర్రబాబు నువ్వు నన్ను కొడుతున్నావు, నేనే నీకు హెల్ప్ చేసేదని చెప్పాలా? చెప్పాలి ఎర్ర బాబు, నేనే నీకు హెల్ప్ చేస్తున్నా. ఆ మొక్క నేను కొట్టక ముందు చెప్పాలి బాబు. పల్ల చెప్పలు వాయి కొడుతున్నాడు. Excuse me. ఎవరది? Hello, Miss Grace. Hi. This is Chakravarti's address. Okay. Bye. Thank you. My God, heavy boozers. బూజ్ అంటాడేంటాడు? బావా నేను చేత్తో తినేస్తాను బావా. ఎలాగోలా ఏడవరా? డాడ్ 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 మీకొక సర్ప్రైజ్. మళ్ళీ సర్ప్రైజా? ఏంటో తండ్రి కూతురిద్దరు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇచ్చేస్తున్నారు. మావయ్య మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయకు. డాడ్ మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? ఏంటమ్మా? ఎర్రబాబు ఎర్రబాబు లండన్ వచ్చాడు. మన ఎర్రబాబు లండన్ వచ్చాడా? అవును. ఓ గాడ్, ఎప్పుడు? అదేంటి బావా, నువ్వే కదా వచ్చాడని చెప్పావు. ఓహో, ఏమి తెలియని ట్యాక్ చేస్తున్నావా? వచ్చాడు అని చెప్పలేదు, వస్తున్నాడు అని చెప్పాను. అవును, నాతోటి 10 రోజుల తర్వాత వస్తానని చెప్పాడే. కానీ ముందే వచ్చేసాడు డాడీ. అమ్మ ఎర్రబాబు నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ముందే వచ్చాడన్నమాట. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్. ఎవ్రీ ఇయర్ డయానా బర్త్డేకి ఆమె మెమోరియల్ దగ్గర ఉంటానని అతనికి తెలుసు. అందుకే సర్ప్రైజ్ గా అక్కడికి వచ్చాడు. ఐసీ. కానీ కొద్దిలో మిస్ అయిపోయాం. చూడు బేబీ, ఎర్రబాబు ఎలాగో లండన్ వచ్చాడు అంటున్నావు, పైగా నా సెల్ నెంబర్ అతని దగ్గర ఉంది. ఓకే, ఎనీ టైం మనకు ఫోన్ చేయొచ్చు. 1 సెకండ్. యా. సారీ, ఇది ఫేస్ కి ఇంగ్లీష్ ఒకటి. సార్ మీరు తెలుగు వాళ్ళ? నువ్వు తెలుగు అండి సార్. ఇక్కడేం చేస్తున్నారు? చేయి దుడుచుకుంటున్నా. మెదగా సార్, మీరేం జాబ్ చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? మాది ఈడగా సార్, మా సౌత్ లండన్. ఇక్కడ ఎందుకున్నావు? దోస్త్ లవ్ లో పడ్డాడు సార్. రాజమండ్రి ఉంది కదా సార్, దాని పక్క పంట లక్కపల్లి సార్. ఎర్రబాబు సార్ లవ్ లో పడ్డాడు సార్. ఆడు లవ్ కోసం వచ్చిన సార్. ఏం సార్ సోంచాయిస్తున్నారు? ఏ జాబ్ చేస్తున్నావు? టెంపరరీ జాబ్, పర్మనెంట్ జాబ్ లేదు సార్. చూడు, ఈసారి నువ్వు సౌత్ లండన్ వచ్చినప్పుడు అనుకలు నీకు పర్మనెంట్ జాబ్ ఇప్పిస్తాను. సార్ మీరు ఎంత మంచోళ్ళు సార్. కలిసి నిమిషంలో జాబ్ ఇస్తారు. కానీ మా ఎర్రబాబు గారి మామగాడు ఉన్నాడు సార్, చక్రవర్తి గాడు అని. మీ పేరే చక్రవర్తి కాదు కదా? కాదు కాదు. మీ అయినా మీరు ఎట్లయితే సార్ కలిసి నిమిషాలు ఉద్యోగం ఇస్తా అన్నారు. ఆడు కొద్దిగా బేకార్ గాడని నాకు అనుమానం సార్. నీకెందుకు వచ్చింది అనుమానం? ఎందుకు వచ్చుడు ఏం సార్, ఆ చక్రవర్తి గారి కూతురు పూజ, మా ఎర్రబాబు గారు ఇద్దరు లవర్స్ సార్. ఎవ్రీ ఇయర్ డయానా బర్త్డేకు డయానా పార్క్ పోతాడు సార్ పూజ. నిన్న మేము కలవనికి పోయినాం. ఆడు ఏం మతలబ్ చేసినేమో కానీ మామగాడు ఇద్దరిని కలవకుండా చేసింది సార్. ఆడు పెద్ద మేధావి లెక్కున్నాడు సార్. ఆడిని కొడతా సార్, నాకు దొరకాలే. ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటా సార్. చిరంజీవి సార్ సినిమాలో చిరంజీవి విలన్ కొడతాడు చూసింది సార్. గత 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 కడుపులో గుర్తు సార్. వాడు నాకు దొరకాలి కానీ ముక్కలు 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 కింద నడుపు సార్. ఇద్దరు లవర్లను కలవకుండా చేసినటువంటి ఆ దుర్మార్గుడిని నేను వదిలిపెట్టాను సార్. వాడిని తిట్టుకోవడం అవసరమా సార్? మీరు ఎంత మంచోళ్ళు సార్. ఆ ఎదవని తిడుతుంటే కూడా మీరు వద్దన్నారంటే యు ఆర్ గ్రేట్ సార్. పాపం ఇంతకీ ఎర్రబాబు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు సార్? ఇక్కడే ఉన్నాడు. రండి సార్, నేను దొరకపోతే రండి. బావా ఫోన్ వచ్చింది బావా నీకు. నువ్వే చూడరా. అలా బావా ఇన్ని బూతులు నేను తట్టుకోలేను. ఆ ఎర్రబాబు గారు నేను నోటుకొచ్చాడల్లా తిట్టేస్తున్నాడు. నువ్వు విను, వెంటనే ఊరేసు చచ్చిపోతావు. అందుకే కదరా నిన్న మంది. ఎందుకో ఏమో తొలిసారి కలిసింది స్నేహం, తెలిసింది దాహం. అందుకేనేమో ప్రతిసారి తొణికింది ప్రాణం, పలికింది గానం.